సో ఓవరాల్‌గా ఏమనిపిస్తుంది సార్ అసలు ఇప్పుడు పరిస్థితి మార్కెట్ చూస్తుంటే? ప్రెజెంట్ మార్కెట్ అయితే కొద్దిగా పాజ్ మోడ్‌లో ఉందని చెప్పాలండి. బికాస్ ఆఫ్ వార్ కండిషన్స్ అవ్వచ్చు, ఏఐ ఇంపాక్ట్ అవ్వచ్చు, ఐటీ ఇండస్ట్రీ ఇదవ్వచ్చు. హ్మ్. సో, కపుల్ ఆఫ్ థింగ్స్ వల్ల ప్రెజెంట్ ఇండస్ట్రీ అయితే కంప్లీట్‌లీ పాజ్ మోడ్‌లో ఉంది. కానీ మీరు పాజ్ మోడ్‌లో ఉందన్నారు. అదే రీసెంట్‌గా జరుగుతుంది. ఒక 3, 4 మంత్స్ నుంచి ఇదంతా డిస్టర్బెన్స్. ఆ వార్ కావచ్చు, రకరకాల ఐటీ సంబంధించి కూడా పెద్దగా అంతకుముందు ఇంత ఎఫెక్ట్ లేదు. ఈ 1 ఇయర్, 2 ఇయర్స్ నుంచి కొంచెం ఏదో జరుగుతుంది. కానీ ఇది ఒక 3 ఇయర్స్ నుంచే స్టార్ట్ అయింది. ఇదంతా గందరగోళం అనేది రియల్ ఎస్టేట్‌లో అని ఒక మాట అనేది బాగా వినిపిస్తుంది. అంటే 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ అంటే అండి, ఇప్పుడు ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. కరోనాకి ముందు, కరోనా తర్వాత వీ కెన్ కన్సిడర్ యాజ్ ఎ థింగ్. 2000 హైదరాబాద్ అసలు పికప్ బాగా అయిందే 2017 తర్వాత. హ్మ్. 2018 నుంచి పీక్ స్టేజ్‌కొచ్చింది. 2019, 20కి కరోనా కైండ్ ఆఫ్ వచ్చేసింది కాబట్టి కమర్షియల్ సెక్టర్ తగ్గింది. ఎప్పుడైతే కమర్షియల్ తగ్గిందో ఆటోమేటిక్‌గా జాబ్స్ పోవడం కానీ, ఇంకోటి గానీ ఉంటుంది. దాని ఇంపాక్ట్ రెసిడెన్షియల్ మీద ఉంటుంది. దాని ఇంపాక్ట్ ప్లాటింగ్ మీద ఉంటుంది. సో, ఒక 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 కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీ ఆర్ కమర్షియల్ యాక్టివిటీ ఉంటే దాని అలైడ్ కంపెనీస్ చాలా ఎక్కువ పనిచేస్తాయి. బట్ ఇక్కడ ఏమైందంటే ఆ సిట్యుయేషన్ వల్ల తగ్గింది. బట్ అప్పుడు 2018 3, 4 ఇయర్స్ నుంచి మనం మాట్లాడుతుంటే ఫర్ ఎగ్జాంపుల్‌కు ఆఫ్టర్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే మనం అనుకుంటున్నామో ఆల్రెడీ కేటీఆర్ గారు ఉన్నప్పుడే ఒక పీక్ స్టేజ్‌కి వెళ్ళిపోయింది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. హ్మ్. రైట్ నౌ అదేమైందంటే ప్రెజెంట్ రీసెంట్ ఆక్షన్ కూడా చూసుకుంటే వాటెవర్ మనకది ఇట్ ఈస్ అబౌట్ 231 crore పర్ ఎకర్ ఇన్ రాయదుర్గం. కానీ మీరు పీక్ స్టేజ్‌కెళ్ళిందన్నారు కదా! యాహ్! అది ఆర్టిఫిషియల్‌గా తీసుకొని వెళ్ళటం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అంటే మీరేమంటారు? సార్ ఆర్టిఫిషియల్‌గా తీసుకెళ్లారా? వాళ్ళు ఇంటెన్షనల్‌గా ప్రాపర్టీ కొన్నారా? ఏంటి అనేదనంటే వాళ్ళ వయబిలిటీ వాళ్ళు మీరు ఒక చూసుకున్నారు. రియల్ ఎస్టేట్ అడ్వైజర్‌గా మాత్రమే చెప్పండి. యాహ్! నేను డెఫినిట్‌గా ప్రాపర్టీ 100% అడ్వైజరీకి మాత్రమే చెప్తాను. అందుకే మైహూమ్ భూజా గురించి కూడా అట్లా మాట్లాడినందుకే ద వే వి గాట్ ద రెస్పాన్స్. యెస్ సార్. ఓకే. సో, ఐ యామ్ వెరీ క్లియర్ ఆన్ దట్. మనకి మార్కెట్‌కి దీనికి కాదు. మనం ఒక సామాన్యుడి గురించి కూడా ఆలోచిస్తాము. ఒక ఒక అంటే హెచ్ఎన్ఐ ఎందుకు గురించి ఈ మాట ఆలోచిస్తాము. అన్నానంటే ఇప్పుడు నేను ఇప్పుడంతా ఒక కన్‌ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. హ్మ్. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. గోల్డ్ చూస్తేనేమో అటు చూస్తే స్వయాన ప్రధానమంత్రి గారే కొనొద్దని చెప్పారు. చెప్తున్నారు. సో, రియల్ ఎస్టేట్ పరిస్థితి చూస్తేనేమో అసలు ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఏదైనా ప్రజలకేందంటే ముందు రొటేషన్ జరుగుతుంటే ఒక ఇన్‌కమ్ అనేది కనపడుతుంది. అమ్మటం, కొనటం ఇవన్నీ జరుగుతా ఉంటాయి. ఇదంతా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు బ్యాంకుల దగ్గరికెళ్ళి బ్యాంకుల్లో పెడదామంటే మీరు ఆ వడ్డీలు చేస్తే అవును. ఇదిగా ఉంది. ఎందుకంటే ఇలాంటి సమయంలోనే వాళ్ళకి సరైన గైడ్‌లైన్స్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకు నేను ఈ ప్రశ్న మిమ్మల్ని ఒక అడ్వైజర్‌గా మాత్రమే చెప్పండి అని చెప్పి అడిగాను. అవునండి. కరెక్టే. ఇప్పుడు ఏది కొనాలి అనేది చూజ్ చేసుకున్నాం. మీరంటే గోల్డ్ అన్నారు. గోల్డ్ కాకపోతే ఇంకేముంది స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ ఇవి బేసికల్లీ ఇక్కడికే మైండ్ వచ్చేస్తది. సో, కానీ ఇప్పుడు నిజంగానే మీరన్నట్టు సామాన్యుడు హైదరాబాద్ సరౌండింగ్‌లో ఎక్కడా కూడాను నాట్ ఈవెన్ ప్లాట్ కూడా కొనుక్కోలేనంత కైండ్ ఆఫ్ థింగ్‌కి రేట్స్ పెరిగిపోయాయి. యెస్ సార్. ఓకే. అది ఆర్టిఫిషియల్‌గా పెరిగిందా? లేదా పీపుల్ ఎక్కువ మంది వాళ్ళు ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే డీల్ చేస్తారో ప్రాపర్ డెవలపర్ ఏదైతే డెవలప్‌మెంట్ చేస్తాడో ప్రాపర్ రోడ్స్ వాటి వల్ల గాని, ఇంకోటి వల్ల గాని. సో, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే అల్టిమేట్‌లీ డెవలపర్‌కి కూడా వైబిలిటీ కావాలి. ల్యాండ్ ఓనర్ నేను అక్కడే కూర్చుంటాడు ఫర్ ఎగ్జాంపుల్‌కి. హ్మ్. సో, అవన్నీ ఏమవుతాయంటే సామాన్యుల మీదనే కొనలేనటువంటి సిట్యుయేషన్‌కి వచ్చేస్తాయి. ఈరోజు నిజంగా చెప్పాలంటే పటాన్‌చెరు దాటిపోతే గాని ఓ 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక 45-50 లాక్ రూపీస్‌లో సామాన్యుడు కొనుక్కోలేని సిట్యుయేషన్‌కెళ్ళిపోయాడు. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ 10 ఇయర్స్ బ్యాక్ 2014, 15లో ఎగ్జాక్ట్‌లీ 30 లాక్ రూపీస్ కూకట్పల్లి దొరికేది. కూకట్పల్లి సరౌండింగ్స్‌లో లైక్ సౌత్ ఇండియన్ మాల్ బ్యాక్ సైడ్ అవ్వచ్చు, ఎల్బీ నగర్ అవ్వచ్చు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఎనీ ఏరియాలో 25-35, 40 లాక్స్ మాక్సిమం రూపీస్‌లో ఒక సామాన్యుడు కూడా ఒక ఫ్లాట్ కొనేవాడు. ఈరోజు ఆ ఎబిలిటీ లేకుండా పోయింది. సో, దాన్ని ఎట్లా చూస్తామనంటే గవర్నమెంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్, సెట్ ఆఫ్ గైడ్‌లైన్స్‌ని తీసుకొని రావాలి యాక్చువల్‌గా. బికాజ్ ఏదైనా కూడా గవర్నమెంట్ కంట్రోల్‌లోనే ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు దానిలో ఆక్షన్‌లో ప్రైస్ పోయింది అని అనుకుంటున్నాం. 231 crore పర్ ఎకర్ తీసుకున్నారు. సెకండ్ వంశీరామ్ బిల్డర్స్ వాళ్ళు ఫస్ట్ తీసుకుంది గౌరా బిల్డర్స్. సెకండ్ తీసుకుంది వంశీరామ్ సుబ్బారెడ్డి గారు. సో, వాళ్ళకి వైబిలిటీ వస్తుందా? రాదా? అనంటే వాళ్ళ వైబిలిటీ వాళ్ళకొస్తది బై డిఫాల్ట్. సో, ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా చెప్పగలరా? యాహ్! డెఫినెట్లీ సార్. మైసెల్ఫ్ తారక రంగారెడ్డి. ఐ రిప్రజెంట్ ఎ కంపెనీ కాల్డ్ S2 కనెక్ట్స్. అండ్ ద S2 కనెక్ట్స్ మీనింగ్ కూడా సమ్‌వన్ హాస్ టు సే యెస్ టు కనెక్ట్. సో, కనెక్ట్ అవ్వడానికి యెస్ చెప్పాలి అని. సో, వి గివ్ 100% జెన్యూన్ ప్రాపర్టీ అడ్వైజరీ. మార్కెట్‌లో 18 ఇయర్స్ నుంచి ఉన్నాం. ఎక్కడ డాట్ మార్క్ కూడా లేదు. ఎందుకంటే అవుతే అవుతది. లేకపోతే లేదు. లేదు. అంతేగాని ఈ డబ్బొచ్చుద్దని చెప్పేసి నేను ఇందాక అన్నట్టు బావ, బామ్మర్దులు, తమ్ముళ్ళు నమ్ముతారో నమ్మరో గానీ తారక్‌ని పక్కా నమ్ముతారు.
మరి కనీసం 100% జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇచ్చున్నాం కూడా, కొన్ని ఎక్స్వైజీ కంపెనీ ఇచ్చున్నాం కూడా. సో మనం అంత జెన్యున్గా ఉంటాం. నెంబర్ వచ్చేసి 832-833-0828.